హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య తెగ వైరల్ అవుతుంది కదా ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో కోహెడగుట్ట అండ్ వాటర్ ఫాల్స్. మనం కూడా ఒక లుక్ వేద్దామని చెప్పేసి బయలుదేరాం ఎల్బీ నగర్ నుంచి వెళ్ళి. మనకి ఎల్బీ నగర్ నుంచి అయితే 10-15 కిలోమీటర్స్ అయితే వస్తుంది కోహెడగుట్ట అండ్ వాటర్ ఫాల్స్. మనం అయితే పెట్రోల్ కొట్టించుకుందామని బంక్ అయితే వచ్చాము. పెట్రోల్ అయితే నింపుతున్నాడు మనోడు. పెట్రోల్ కొట్టించుకొని బయలుదేరిపోయాం. మేమైతే ఆల్మోస్ట్ కోహెడ దగ్గరికి అయితే వచ్చేసాం, వాటర్ ఫాల్ దగ్గరికి. లొకేషన్ అయితే అద్దిరిపోయింది, చాలా బాగుంది. ఇక్కడికి రాగానే వీళ్ళు చేపలు పడుతున్నారు బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళి. చూడ్డానికి అయితే చాలా బాగుంది. మనమైతే వాటర్ ఫాల్స్ కిందికి వెళ్ళాలంటే అలా తిరిగి వెళ్ళాలి. కొంత దూరం అయితే మనం నడక ద్వారానే అయితే వెళ్ళాలి. మేమైతే ఎలాగోలాగ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. వీళ్ళు ఇంకా ఫోటోలు దిగుతున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు. చాలా మంది అయితే ఎన్నో ఊహలు పెట్టుకుని అయితే వస్తారు ఇక్కడికి. మెయిన్ గా చెప్పేది ఏంటంటే ఇవి మూసీ వాటర్. ఈ మూసీ వాటర్ అని తెలియకుండా చాలా మంది దీంట్లో స్విమ్మింగ్ చేస్తున్నారు, దాంట్లో ఆడుతున్నారు, చిన్నపిల్లలను తీసుకొచ్చి ఆడిపిస్తున్నారు. ఇవి మూసీ వాటర్. ఇక్కడ దాకా వచ్చి ఫొటోస్ వీడియోస్ కోసం మాత్రమే, అంతకు మించి అయితే ఇక్కడ ఏం లేదు. మేమైతే ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర కంప్లీట్ చేసుకొని కోహెడగుట్టకైతే బయలుదేరిపోయాము. ఇది కోహెడగుట్ట ఎంట్రన్స్. ఇలా గుట్టపై నుంచి అయితే వెళ్ళాలి. మాకు దాహం వేస్తుందని అంటే మావాడు సోడా తీసుకున్నాడు. తర్వాత సోడా తాగేసి గణపతిని అయితే దర్శనం చేసుకున్నాం ఫస్ట్ గుట్ట పైన. గుట్ట పైన అయితే చాలా బాగుంది. ముందుగా మనము ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాము. మొత్తం మీకు ఇక్కడ లొకేషన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడికి దేవుని చూడడానికి మాత్రం రావచ్చు, అంతకు మించి అయితే ఏం లేదు. ఇక్కడ మామూలు టైంలోనే చాలా మంది జనాలు వస్తున్నారు. సాటర్డే సండే అయితే చాలా మంది వస్తారు. ఇంకా చూడడానికి అయితే కొంచెం బాగానే ఉంది, రావచ్చు, చూడొచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, కోహెడగుట్టను వాటర్ ఫాల్స్. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాము. ఫస్ట్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.